నిద్ర అనేది మానసిక జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇది నిజం. ఎందుకంటే ఎవరైతే తక్కువగా నిద్రపోతారో వాళ్ళ బ్రెయిన్‌లో ఉన్న హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం గానీ, తక్కువ ఉత్పత్తి అవ్వడం గానీ జరిగి హైపర్ యాక్టివ్‌గా గానీ, లేదా డిప్రెసివ్‌గా, యాంగ్జైటీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రోజుకి ఎంత సమయం పడుకోవాలి అని చాలామంది అడుగుతుంటారు. కనీసం రోజుకి 8 గంటలు పడుకోవాలని కొన్ని సర్వేలు చెప్తుంటే, మీకు ఎంతసేపు డీప్‌గా నిద్ర పడుతుంది? మీ బాడీ ఎంత ఫ్రీ అయిపోతుంది ఏ టైంకి అయితే వాళ్ళకి ఆ నిద్ర సరిపోతుందని కొంతమంది చెప్తారు. ఎందుకంటే మేము రెగ్యులర్ ఓపీలో చూస్తున్నప్పుడు పేషెంట్లు చాలామంది సార్ నాకు 5 గంటలు నిద్ర సరిపోతుందండి, మళ్ళీ నాకు నిద్ర రాదండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి బీపీ స్టేబుల్గా ఉంటుంది. అదేవిధంగా మిగతా అన్ని రకాల బ్లడ్ పరీక్షల్లో కూడా నార్మల్ రిపోర్ట్స్ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ పడుకుంటారు. సో వాళ్ళకి ఎక్కువ పడుకుంటే కానీ వాళ్ళకి సంతృప్తి రాదనమాట. కాబట్టి వాళ్ళకి టైర్డ్‌నెస్ అనేది తగ్గదు. అదేవిధంగా మరికొంతమంది పడుకున్న వెంటనే నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి చాలా మంచి నిద్ర పడుతుందనమాట. సో కాబట్టి హార్మోన్స్ అనేవి ఈ యొక్క నిద్ర మీద ఆధారపడుతూ ఉంటాయి. కొంతమంది కావాలని నిద్ర ఆపుకుంటూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్, అదేవిధంగా మానసిక జబ్బులు, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి అందరూ కూడా చక్కటి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పిల్లల్లో నిద్ర అనేది కనీసం 8-10 గంటల దాకా ఉండాల్సిన అవసరం ఉంటుంది. టీనేజర్స్‌లో కనీసం 8 గంటలు ఉండటం వల్ల వాళ్ళకి హార్మోన్స్ అనేవి సరిగ్గా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి నిద్ర అనేది తగ్గుతుంది. కాబట్టి అది సహజం. అదేవిధంగా వాళ్ళు నిద్ర తక్కువగా ఉందని ఎక్కువగా నిద్ర మాత్రలు వాడడం, అదేవిధంగా చేస్తుంటారు. కానీ దానికన్నా కూడా నేచురల్‌గా చక్కగా మంచి బుక్స్ చదవటం కానీ, లేకపోతే పడుకునే ముందు హాట్ వాటర్‌తో బాత్ చేయటం గానీ, అదేవిధంగా ఏదైనా మెడిటేషన్ లాంటిది చేయటం గానీ చేయటం వల్ల వాళ్ళకి ఇంకా మంచి ఉపయోగం ఉంటుందన్నమాట. సో కాబట్టి నిద్ర పట్టట్లేదని నిద్ర మాత్రలు వాడే కన్నా కూడా శారీరక శ్రమ చేయటం, అదేవిధంగా చక్కటి పోషక విలువలున్న ఆహారం తీసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల చక్కగా వాళ్ళకి నిద్ర సైకిల్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. నిద్ర అనేది ఒక సైకిల్. ఇది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో వాళ్ళకి నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. ఇది డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఓవర్ థింకింగ్ ఒకటైతే, అదేవిధంగా ఆ యొక్క డిస్టర్బ్ అవ్వడానికి మనం టైం టు టైం పడుకోకపోవడం. అంటే ఒక టైం పడుకుని ఒక టైంకి లెక్కకుండా ఉండటం, ఎప్పుడు పడితే అప్పుడు మధ్యలో లెగిసిపోవటం, ఇలాంటివి చేయటం వల్ల సైకిల్ దెబ్బతింటుంది. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చక్కగా నిద్రపోండి. మానసిక లక్షణాలు